సార్. ఏంటి సిఐ డ్రెస్లో ఇలా వచ్చావేంటి? ఒకసారి ఎమ్మెల్యే గారికి అర్థం వచ్చాను సార్. వాడు పొద్దున్నే పని మీద ఢిల్లీ వెళ్ళిండో, పనేందో చెప్పు. సార్, అది మొన్న జరిగిన బాంబ్ బ్లాస్ట్లో సీసీ ఫుటేజ్లో మన అబ్బాయి ఉన్నాడు సార్. అదే చెప్దాం వచ్చాను సార్. ఏందిరా నువ్వు చెప్పేది? అవును సార్, సీసీ కెమెరాలో చాలా క్లియర్గా ఇక్కడ అయింది సార్. మరి ఈ విషయం మీడియా వాళ్ళకి తెలిసిందా? లేదు సార్, ఒక వ్యక్తి ఉన్నాడని తెలుసు సార్. అది మీ అబ్బాయి అని తెలియదు సార్. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ విషయమే ఇప్పుడు మిమ్మల్ని అర్థం వచ్చాను సార్. అడిగేదేం లేదు. నేను ఒక పని చెప్తాను, అది చెయ్యి. మా వాడితో నేను మాట్లాడుకుంటాను. ఏంటి సార్ అది? కెమెరా ఫుటేజ్లో భరత్ ప్లేస్లో వేరే వాడిని ఇరికిచ్చాయి. ఆ తర్వాత మిగతాదంతా నేను చూసుకుంటాను. సార్, అలా చేస్తే ప్రాబ్లం అవుతామా సార్? మనం రిస్క్లో పడే ఛాన్స్ ఉంది సార్. ఎవడరా నీకు ఉద్యోగం ఇచ్చింది? ఏంట్రా రిస్కులో పడేది? వచ్చి నిలదీస్తారని భయమా? ఒక్కటి గుర్తుపెట్టుకో సిఐ, ఎవరిని అరెస్ట్ చేస్తావో తెలుసా? ఎవరిని తీసుకొని వస్తే వాడి వెనకాల 4 అడుగులు పడవో, వాడి గొంతు వెనకాల 4 గొంతులు లేవవో, అలాంటి వాడు నీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవడో ఒకడు ఉండే ఉంటాడు. వాడిని పట్టుకొని వచ్చి ఇరికించేసేయ్. మిగతాదంతా వెనక నుండి నేను నడిపిస్తాను. అర్థమైంది సార్. ఓకే, వస్తాను సార్. రత్నం, నువ్వు ఆ పని చేసుకొచ్చి హాయిగా 3 బ్యాగులు తీసుకెళ్ళు. ఇంటి దాకా వెళ్ళొచ్చావంటేనే విషయం పెద్ద విషయం అని అర్థమైంది. అందుకే డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చేసా. చెప్పు, విషయం ఏంటో చెప్పు. ఇప్పుడు నిన్న సరిగ్గా మార్నింగ్ 8:30కి లక్ష్మీనగర్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది సార్. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు ఎటువంటి సాక్ష్యాలు దొరకలేదు సార్. కానీ ఒక ఇంట్లో మాత్రం సీసీ ఫుటేజ్ ఆధారంగా ఒక వ్యక్తి దొరికాడు సార్. ఆ వ్యక్తి ఎవరు కాదు సార్, మీ భరతే సార్. కొంచెం జూమ్ చేయి. ఈ విషయం చెప్తాను మీకు ఫోన్ చేశాను సార్. ఈ విషయం అంతా కూడా మా కమిషనర్తో మాట్లాడాను సార్. ఆయన చెప్పిన మాట ప్రకారమే ఆగమేఘాల మీద మిండికెళ్ళాను సార్. నేను ఒక పని చెప్తాను, అది చెయ్యి. మా వాడితో నేను మాట్లాడుకుంటాను. ఎవరిని తీసుకొని వస్తే వాడి వెనకాల 4 అడుగులు పడవో, వాడి గొంతు వెనకాల 4 గొంతులు లేవవో, అలాంటి వాడు నీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవడో ఒకడు ఉండే ఉంటాడు. వాడిని పట్టుకొని వచ్చి ఇరికించేసేయ్. నమస్తే సేటు. నమస్తే బిడ్డ. ఏం నైట్ తిన్నావంట? అన్నం తిన్నారా? రాత్రి మంచిగా కూరుండే పప్పు ఉండే తిన్నా, మంచిగా తిన్నా. ఊరుకో సేటు, రత్తాలు తిన్నావంట? రత్తాలునా? ఊకో, ఈయనకిట్లా తెలిసిందిరా బాయ్. నీకేం కావాలరా ఇప్పుడు? ప్లీజ్ సేటు, 3000 కావాలి సేటు. అర్జెంట్ సేటు, ఏదోటి చేసేటు ప్లీజ్ సేటు. నేను ఎప్పుడు అడగలేదు సేటు. 3000 ఆరా? పైసలేమన్నా చెట్లకు కాస్తున్నాయారా? 3000 సేటు, నువ్వు అలా అనకు సేటు. ప్లీజ్ సేటు, ఏదోటి చేసేటు ప్లీజ్ సేటు. అదేం లేదురా బాయ్. అయ్యి సామాన్ రా బాయ్, సామాన్ సేటు సేటు సేటు, అలా అనకు సేటు. ప్లీజ్ సేటు, కావాలంటే నన్ను లేదురా బాయ్, ఆగురా బాయ్. ఆగురా బాయ్, ఆగు. ఈ ఒక్కసారికి సేటు ఒక పని చెప్తే చేస్తావా? పనా చెప్పు సేటు. ఈ లోడ్ తీసుకో, వికారాబాద్ దింపు. 2000 వస్తాయి. 2000 వస్తే 1000 రూపాయలు డీజిల్ కి, 1000 రూపాయలు నీకు. చలో నడు, ఆ పని చూసుకో. 1000 రూపాయలు డీజిల్ కి ఎందుకు సేటు? బొక్క. ఆ 1000 రూపాయలు కూడా రెడీ చేసుకో. నేనే నా బండ్లు వేసుకెళ్తా, తీసుకెళ్తా. మాట మీద ఉండు. జానీగాడి ముందు ఏదైనా బలాదూర్. అరే జానీ, అరే జానీ, అరే రెడీ చేసుకో. నువ్వు మాట మీద ఉండు. అరే జానీ.